నమస్తే అండి అందరికీ. అందరికీ కూడా విలేజ్ అనగానే గుర్తొచ్చేది పాడి పంట, కల్మషం లేని మనుషులు. ఊర్లల్లో ఉండే దేవాలయాలు, గుట్టలు కావచ్చు, పెద్ద పెద్ద దేవాలయాలు. సో ఇవన్నీ అరే మా ఊర్లో జాతర అవుతుంది రావే, మస్తు అవుతుంది రావే. ఇంకోటి ఏంటంటే పాడి పంట, ఈ దానికి బాగా ఇది చేస్తాం. సో ఈ విలేజ్లలో పాలన్న ఎక్కడ పోతున్నాయి అని చెప్పి చూస్తే నేను రీసెంట్లీ గమనించిన విలేజ్లలో ఉండే పాలన్న ఎక్కడ పోతున్నాయి ఏమవుతుంది అంటే, సో ఇంట్లో కొన్ని పాలేమో ఊర్లలోనే పోసేస్తారు, మిగతా పాలని మన తెలంగాణ విజయ్ డైరీ ఉంది కదా, విజయ్ డైరీకి వస్తారు. సో ఇది ఒకటే విలేజ్ అని కాదు, ఆల్మోస్ట్ నేను విజయ్ పాలు స్టార్టింగ్ ఎక్కడ పాలు అసలు ఎట్లా గ్యాదర్ అవుతున్నాయి, దాని తర్వాత ఇవి పాలన్నీ విజయ్ సెంటర్లకు ఎట్లా పోతున్నాయి, అక్కడ సెంటర్కి వెళ్ళి, ఎందుకంటే ఈ విజయ్ డైరీ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పార్ట్ వన్ ఆఫ్ ది. సో ఈ పాలన ఎక్కడ పోతున్నాయి, ఈ కలెక్షన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తారు అంటే విలేజ్లలో పాలనే తీసుకొని చిల్లింగ్ సెంటర్లో పెట్టేస్తారు. చిల్లింగ్ సెంటర్లో చిల్లింగ్ చేసేస్తారు. ఆ చిల్లింగ్ నుంచి ట్యాంకర్లు వచ్చి ఆ పాలు తీసుకొని సీదా ఎక్కడ వెళ్తాయి, ఈ పాలని మన లాలాపేట వెళ్తాయి. లాలాపేట వెళ్ళి అక్కడ పెద్ద అవుట్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుండి ప్రొడక్ట్స్ అన్ని మళ్ళా సేమ్ ఈరోజు మార్నింగ్ మన పాలు పోతాయి, ఈవినింగ్ నుండి మరి నైట్ 3 o'clock 4 o'clock వరకు మనకు ఆ పాలన్నీ ప్యాకెట్లు కావచ్చు, తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మనకి మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇతర కంపెనీల గురించి నేను డిస్కస్ ఎందుకంటే ఆ కంపెనీలకు అసలు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళి పాలు కలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొని వాళ్ళు ఎక్కడ ప్రాసెస్ చేసి ఎక్కడికి వెళ్ళి పంపిస్తారు. సో అందులో ఇవి కెమికల్ పాల లేదంటే జెన్యున్ పాల అనేది కూడా మేము చెప్పలేము, ఎందుకంటే మనం చూడం. అవి నేను చూసింది అయితే 100% విజయ. సో అందరు కూడా విజయ పాలు, పెరుగు, విజయని ఆదరించండి. ఇది మన తెలంగాణ, ఇది మన ఊరి పాలు, మన తెలంగాణ విజయ డైరీ. మన ఊరి పాలను మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎవడో బయటోడు వచ్చి వాడు ఏదో కెమికల్ పాలు ఇచ్చినాక అరే పెరుగు బాగుంది అంటారు విలేజ్లో అని. ఒక్కసారి నువ్వు విజయ్ పెరుగు తిని చూడు, ఒకసారి నువ్వు విజయ్ పాలు తాగి చూడు. సో బెస్ట్ ఆఫ్ క్వాలిటీ అంటే నేను చూసిన దాంట్లో విజయ్ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో అందుకే నేను విజయ్ డైరీ దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అందరం కూడా. ప్లీజ్ సపోర్ట్ హిమ్. ఇంకోటి నా షాప్ డీటెయిల్స్ కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పెడతా. మన సంగారెడ్డి బైపాస్ రోడ్లో ఉంటుంది, ఓడిఎఫ్ కాలనీ ఎంట్రన్స్లో ఎస్మార్ట్ కింద ఉంటుంది, శ్రీ సాయిరామ్ డైరీ అని ఉంటుంది. సో మన దగ్గర పాలు, పెరుగు, కోవా, పన్నీర్, బటర్, క్రీమ్ అన్నీ దొరుకుతాయి. అందరూ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ హిమ్.